హలో, ఈ సెషన్లో స్ట్రైట్ లైన్ను ఆర్క్ని జాయిన్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. మార్కింగ్ బ్లాక్తో మెటాలిక్ సర్ఫేసెస్ పైన లైన్స్ మార్క్ చేయగలరు. స్క్రైబర్తో మార్క్ లైన్స్ని గీయగలరు. బెవెల్ ప్రొట్రాక్టర్తో యాంగిల్స్ మార్క్ చేయగలరు. డివైడర్తో యాంగిల్స్ విభజించగలరు. డివైడర్ మరియు స్క్రైబర్తో సర్కిల్స్, ఆర్క్స్ మరియు టాంజెంట్స్ మార్క్ చేయగలరు. డాట్ పంచ్తో ప్రొఫైల్ రిజిస్టర్ చేయగలరు. ఒక ఆర్క్కి స్ట్రెయిట్ లైన్ జాయిన్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, డివైడర్, వెర్నియర్ క్యాలిపర్, మార్కింగ్ మీడియా, డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ సైజెస్ ఆఫ్ ఫైల్స్, సర్ఫేస్ టేబుల్, వెర్నియర్ హైట్ గేజ్, యాంగిల్ ప్లేట్, డాట్ పంచ్ అండ్ సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, యాన్విల్, బెవెల్ ప్రొట్రాక్టర్, స్క్రైబర్. రా మెటీరియల్ సైజ్ చెక్ చేయడం కోసం స్టీల్ రూల్ను ఉపయోగించండి. బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి మొత్తం 6 ఫేసెస్ ఫైల్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. యాంగిల్ ప్లేట్ సహాయంతో ఒక సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 150 mm x 60 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి వర్క్ పీస్ కొలతలు 150 mm x 60 mm ఉండేలా చూసుకోండి. నూనెతో సర్ఫేస్ టేబుల్ శుభ్రం చేయండి. యాంగిల్ ప్లేట్, వెర్నియర్ హైట్ గేజ్, బెవెల్ ప్రొట్రాక్టర్ శుభ్రం చేసి వాటిని సర్ఫేస్ టేబుల్ పైన ఉంచండి. మళ్ళీ ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. జాబ్ని సర్ఫేస్ టేబుల్ పైన ఉంచి 64 mm సైడ్ సర్ఫేస్ టేబుల్ పైన ఉండే విధంగా దానికి యాంగిల్ ప్లేట్తో సపోర్ట్ ఇయ్యండి. ఫేస్ సి నుండి 75 mm వద్ద ఒక లైన్ మార్క్ చేయండి. ఇది మొత్తం వర్క్ పీస్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. 2 సైడ్స్కి 20 mm స్పానర్ సైడ్ మరియు 22 mm స్పానర్ సైడ్ అని పేరు పెట్టండి. ఫేస్ బి నుండి 30 mm వద్ద ఫేస్ ఏ వైపు సెంటర్ లైన్ డేటమ్ మార్క్ చేయండి. 30 mm లైన్ అనేది హారిజాంటల్ సెంటర్ లైన్. 22 mm స్పానర్ సైడ్ పైన మార్కింగ్ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఫేస్ ఏ పైన ఫేస్ బి నుండి 20 mm మరియు 35 mm దూరంలో వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 19 mm మరియు 23 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఇది 35 mm మరియు 20 mm హారిజాంటల్ లైన్ని ఏ మరియు బి పాయింట్ల వద్ద వరుసగా కట్ చేస్తుంది. ఏ, బి మరియు సి పాయింట్స్ తదుపరి మార్కింగ్స్ కోసం నోట్ చేయండి. బెవెల్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి సెంటర్ లైన్ డేటమ్ నుండి పాయింట్ సి వద్ద
14 డిగ్రీ యాంగిల్ మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 27 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ డి పొందడానికి 14 డిగ్రీస్ యాంగులర్ లైన్ని కట్ చేయండి. ఒక బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ డి నుండి పాయింట్ బి వైపు 90 డిగ్రీ లైన్ మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 22 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ ఈ పొందడానికి 90 డిగ్రీ యాంగులర్ లైన్ని కట్ చేయండి. అదేవిధంగా లైన్ డిఈ రెఫరెన్స్తో 90 డిగ్రీ యాంగులర్ లైన్ మార్క్ చేయండి మరియు పాయింట్ ఎఫ్ పొందడానికి దానిని 27 ఎంఎం దూరం వరకు కట్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 11 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ జి పొందేందుకు లైన్ డిఈని 2 సమాన భాగాలుగా కట్ చేయండి. పాయింట్ జి నుండి బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి డిఈకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 19 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ హెచ్ పొందేందుకు పర్పెండిక్యులర్ లైన్ పైన మార్క్ చేయండి. ఒక యాన్విల్ పైన సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఆర్క్ సెంటర్స్ ఏ, బి మరియు హెచ్ విట్నెస్ మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 19 ఎంఎంకి సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పాయింట్ సి నుండి ప్రారంభించి ఏ సెంటర్గా ఒక ఆర్క్ మార్క్ చేయండి. బి సెంటర్గా మరియు బిఎఫ్ రేడియస్గా ఒక ఆర్క్ మార్క్ చేయండి. ఇది డ్రాయింగ్ ప్రకారం 20 ఎంఎం హారిజాంటల్ లైన్ని కలుస్తుంది. డ్రాయింగ్ ప్రకారం ఆర్క్ సిడి మరియు ఈఎఫ్ లైన్ని కట్ చేసే విధంగా హెచ్ సెంటర్గా జీహెచ్ రేడియస్తో ఒక ఆర్క్ మార్క్ చేయండి. ఫేస్ బి నుండి 20.5 ఎంఎం మరియు 39.5 ఎంఎం దూరంలో ఫేస్ ఏ వైపు హారిజాంటల్ లైన్స్ మార్క్ చేయండి. ఇది డ్రాయింగ్ ప్రకారం వరుసగా ఐ మరియు జే పాయింట్ల వద్ద ఆర్క్స్ కట్ చేస్తుంది. డ్రాయింగ్ ప్రకారం 13 ఎంఎం రేడియస్ టెంప్లేట్ని క్రింది వైపుకి ఉపయోగించడం ద్వారా స్పానర్ ఆబ్జెక్ట్ లైన్స్ మార్కింగ్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 51 ఎంఎం రేడియస్ టెంప్లేట్ని పై వైపుకి ఉపయోగించడం ద్వారా స్పానర్ ఆబ్జెక్ట్ లైన్స్ మార్క్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం 22 ఎంఎం స్పానర్ సైడ్ పూర్తి చేయండి. 20 ఎంఎం స్పానర్ సైడ్ పైన మార్కింగ్ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 26 ఎంఎం మరియు 38 ఎంఎం దూరంలో ఫేస్ ఏ వైపు ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ ఈ నుండి 16 ఎంఎం దూరంలో ఒక లైన్ మార్క్ చేయండి. ఇది పాయింట్ ఎల్ వద్ద 26 ఎంఎం హారిజాంటల్ లైన్ని కట్ చేస్తుంది. తదుపరి మార్కింగ్స్ కోసం పాయింట్ ఎంని నోట్ చేయండి. బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ ఎం నుండి ఎల్ఎం లైన్కి 14 డిగ్రీ యాంగిల్ మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 22 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ ఎన్ పొందేందుకు యాంగులర్ లైన్ కట్ చేయండి. బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి లైన్ ఎంఎన్ రెఫరెన్స్తో 90 డిగ్రీ యాంగిల్ మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 20 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ ఓ పొందేందుకు యాంగులర్ లైన్ కట్ చేయండి. అదేవిధంగా లైన్ ఎన్ఓ రెఫరెన్స్తో 90 డిగ్రీ యాంగులర్ లైన్ మార్క్ చేయండి మరియు పాయింట్ పి పొందేందుకు దానిని 22 ఎంఎం దూరం వరకు కట్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 10 ఎంఎంకి సెట్ చేయండి మరియు పాయింట్ క్యూ పొందేందుకు ఎన్ఓ లైన్ పైన సెంటర్ పాయింట్ మార్క్ చేయండి. పాయింట్ క్యూ నుండి బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి ఓఎన్కి పర్పెండిక్యులర్ లైన్ మార్క్ చేయండి.
స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 16 mm సెట్ చేయండి మరియు ONకి పర్పెండిక్యులర్ లైన్ పైన పాయింట్ R పొందండి. పాయింట్ P నుండి 14 mm దూరంలో పాయింట్ Sని పొందేందుకు ఫేస్ B నుండి ఒక హారిజాంటల్ లైన్ మార్క్ చేయండి. పాయింట్ S నుండి T పాయింట్ వద్ద 38 mm లైన్ని కలిసే విధంగా ఫేస్ C నుండి ఒక లైన్ మార్క్ చేయండి. యాన్విల్ పైన సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఆర్క్ సెంటర్స్ T, Q మరియు L మార్క్ చేయండి. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 16 mmకి సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం M నుండి ప్రారంభించి L సెంటర్గా ఒక ఆర్క్ మార్క్ చేయండి. T సెంటర్గా మరియు P నుండి TP రేడియస్తో ఒక ఆర్క్ మార్క్ చేయండి. ఇది 38 mm హారిజాంటల్ లైన్ని కలుస్తుంది. OP మరియు MN లైన్స్ని కట్ చేసే విధంగా పాయింట్ R సెంటర్గా 16 mm రేడియస్ గల ఆర్క్ మార్క్ చేయండి. ఆర్క్ని వరుసగా U మరియు V పాయింట్ల వద్ద కట్ చేసే విధంగా ఫేస్ B నుండి 21 mm మరియు 39 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం క్రింది వైపుకి 51 mm రేడియస్ టెంప్లేట్ని ఉపయోగించడం ద్వారా స్పానర్ ఆబ్జెక్ట్ లైన్స్ జాయిన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 20 mm స్పానర్ సైడ్ని పూర్తి చేయడానికి 13 mm రేడియస్ టెంప్లేట్ను పై వైపుకు ఉపయోగించి మార్కింగ్ చేయడం ద్వారా స్పానర్ ఆబ్జెక్ట్ లైన్స్ జాయిన్ చేయండి. 22 mm సైడ్ మరియు 20 mm సైడ్ ఎండ్ పాయింట్స్ కనెక్ట్ చేయడం ద్వారా స్పానర్ ప్రొఫైల్ పూర్తి చేయండి. స్పానర్ ఆబ్జెక్ట్ లైన్స్ విట్నెస్ మార్కింగ్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి 22 mm స్పానర్ సైడ్ యొక్క స్పానర్ ప్రొఫైల్ని విట్నెస్ మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి 20 mm స్పానర్ సైడ్ యొక్క స్పానర్ ప్రొఫైల్ని విట్నెస్ మార్క్ చేయండి. పూర్తి నిర్మాణాన్ని పొందడానికి స్పానర్ ప్రొఫైల్లోని మిగిలిన భాగాలను విట్నెస్ మార్క్ చేయండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. మార్కింగ్ బ్లాక్తో మెటాలిక్ సర్ఫేసెస్ పైన లైన్స్ మార్క్ చేయగలరు. స్క్రైబర్తో మార్క్ లైన్స్ని గీయగలరు. బెవెల్ ప్రొట్రాక్టర్తో యాంగిల్స్ మార్క్ చేయగలరు. డివైడర్తో యాంగిల్స్ విభజించగలరు. డివైడర్ మరియు స్క్రైబర్తో సర్కిల్స్, ఆర్క్స్ మరియు టాంజెంట్స్ మార్క్ చేయగలరు. డాట్ పంచ్తో ప్రొఫైల్ రిజిస్టర్ చేయగలరు. సో ఈ సెషన్లో స్ట్రైట్ లైన్ను ఆర్క్ జాయిన్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.